వన్ నేషన్ వన్ ట్యాక్స్ తెచ్చి ప్రధాని మోదీ అవినీతి లేకుండా చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించారు. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకెళ్తుందని, ఉగ్ర చర్యలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని కూడా కిషన్ రెడ్డి అన్నారు. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచుతున్నామని కూడా తెలిపారు. రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ఈరోజు ప్రజల మధ్యకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 11 సంవత్సరాలుగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది. ఒక నీతివంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది. అవినీతికి తావు లేకుండా సేవ, సుపరిపాలన, అదేవిధంగా పేదల సంక్షేమం ఆధారంగా మన ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఈరోజు మన దేశమే కాదు, ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో పోల్చి చూస్తే మనకంటే ముందు అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాల యూపీఏ హయాంలో రోజు ఏ పేపర్ చూసినా, ఏ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూసినా కూడా 10